హాయ్ అండి, నమస్తే. నేను మీ రాధిక. వెల్కమ్ బ్యాక్ టు రాధికాస్ కిచెన్ అండ్ ఐడియాస్. ఈరోజు మన వీడియోలో బియ్యం పిండితో దోశ ఈజీగా అండ్ టేస్టీ చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇక ఆలస్యం చేయకుండా దీనిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసిద్దామా. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకోండి. అందులో 1 కప్పు బియ్యం పిండి, పొడి బియ్యం పిండి అయినా పర్వాలేదండి. ఇలా పొడి బియ్యం పిండి వేసుకున్న తర్వాత 1/2 కప్పు ఇందులోనే ఉప్మా రవ్వ వేసుకొని, రుచికి సరిపడా ఉప్పును వేసుకొని కొంచెం వాటర్ వేసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ వేసామనుకోండి పిండి మొత్తం లూజ్ అయిపోతుంది కదా, అందుకనే ఈ విధంగా కొంచెం వాటర్ వేసుకొని దోశ పిండి మాదిరిగా కలుపుకోవాలి. మరీ లూజ్గా అయితే అస్సలు కలుపుకోవద్దు ఫ్రెండ్స్. నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోండి. 1 కప్పు గోధుమ పిండికి 1/2 కప్పు ఉప్మా రవ్వకి ఏంటంటే 1 కప్పున్నర వాటర్ వేసుకున్నాను అనమాట. ఈ విధంగా వచ్చింది చూసారా. మీరు వాటర్కు బదులుగా మజ్జిగ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు చట్నీని తయారు చేసుకుందామండి. ఒక మిక్సింగ్ జార్ తీసుకొని అందులో 1 కప్పు పచ్చి కొబ్బరి అంటే అరకనాలు అంటారు కదండి, అవి ఈ విధంగా వేసుకొని 2 అల్లం ముక్కలు, అలాగే ఒక ఆనియన్ని కూడా తీసుకోవాలి. అలాగే ఇందులో వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని ఇందులో కొంచెం వాటర్ వేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి. చూసారు కదా, ఇందులో ఏంటంటే మిర్చి మనం ఈ విధంగా కాల్చుకొని వేసుకోవడం వల్ల మనకి చట్నీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. పచ్చిగా వేసుకోవచ్చు కానీ ఎక్కువ కారంగా ఉంటుంది కదా, ఇలా చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారని. అలాగే ఇందులో రుచికి సరిపడా ఉప్పును కూడా ఇక్కడే వేసుకొని దీనిని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. కరివేపాకును ఈ విధంగా వేసుకొని మిక్సీ పడుతున్నాను. చూడండి, మనకు గ్రీన్ చట్నీ లాగా వచ్చేస్తుందన్నమాట. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత చూడండి మనకు ఎంత బాగా వచ్చేసిందో. చూసారు కదా, ఈ విధంగా వచ్చిన తర్వాత ఒక గిన్నెలోకి దీనినంతా ఈ విధంగా ఈ చట్నీలో కొంచెం వాటర్ కలుపుకుందామండి. మిక్సర్ జార్లో 1/2 టీ గ్లాస్ వాటర్ వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. చూసారు కదా, మనకు చట్నీ అనేది ఈ విధంగా వేస్తే చిక్కబడుతుంది అనమాట. ఆ తరువాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి. చూసారు కదా, మనకు ఎంత ఈజీగా తాలింపు రెడీ అయిపోయిందో. ఇప్పుడు ఇంతకుముందు ప్రిపేర్ చేసుకున్న చట్నీలో దీనిని ఈ విధంగా వేసుకుందాం. చూడండి, మనకు చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశ వేసుకుందాం. చట్నీ రెడీ అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెనంని పెట్టుకోండి. ఈ విధంగా కొంచెం ఆయిల్ కోటింగ్ ఇచ్చుకోవాలన్నమాట. కొంచెం ఆయిల్ వేస్తే మనకు పర్ఫెక్ట్గా దోశ అనేది వస్తుంది. దోశకి కలిపి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ పిండిని, ఈ విధంగా ఒకసారి కలుపుకొని దోశ వేసుకోవాలి. చూసారు కదా, నేను ఏ విధంగా చూపిస్తున్నానో అదే విధంగా వేసుకోండి ఫ్రెండ్స్. మనము దోశ ఎలా వేసుకుంటామంటే ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి, అంతేగాని దోశ వేసినట్టుగా గరిటెతో తిప్పకూడదు. చూసారు కదా, మనకు దోశ పైన మొత్తం డ్రై అయిపోయిన తర్వాత కొంచెం ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మనకి దోశ కింద కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్ అప్లై చేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు దీనిని వెనక సైడ్ టర్న్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మెల్లిగా అంచుల వెంబడి తీసుకుంటూ ఈ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత 2 సెకండ్ల పాటు ఉంచి ఇప్పుడు దీనిని తీసేసుకోవడమే. చూసారు కదా ఫ్రెండ్స్, మనకు ఎంత ఈజీగా బియ్యం పిండి దోశ రెడీ అయిపోయిందో. ఇప్పుడు ఇంకొకటి కూడా వేసి చూపిస్తాను. అలాగే ఇంకొకటి వేసేటప్పుడు కూడా ఇలా ఆయిల్ వేసుకోవాలండి. ఇలా ఆయిల్ వేసుకొని ఈ విధంగా ఒకసారి పిండిని కలుపుకొని ఈ విధంగా వేసుకోవాలన్నమాట. మనకు ఇంకా పల్చగా కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ కలుపుకొని కూడా ఈ విధంగా వేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా వేసుకున్న తర్వాత మనకు పైన డ్రైగా అయిపోయింది కదా. ఇలా డ్రైగా అయిపోయిన తర్వాత మనం పైన ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ అనేది అప్లై చేసిన తర్వాత 1 నిమిషం పాటు ఇలా ఉంచేసుకొని మళ్ళీ వెనక సైడ్ టర్న్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, మనకు ఎంత ఈజీగా బియ్యం పిండి దోశలు రెడీ అయిపోయాయో. ఓసారి ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎప్పుడు బ్రేక్ఫాస్ట్ నానబెట్టుకొని చేసుకోకుండా ఈ విధంగా చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ చట్నీతో తింటే. ఈ చట్నీ మరి దేనికైనా కూడా టిఫిన్స్కి వాడుకోవచ్చు అండి. అన్నంలో కూడా బాగానే ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. సపోర్ట్ మై ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోకి సంబంధించి ఏ డౌట్ ఉన్నా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.